హాయ్, వెల్కమ్ టు రాయల్ టీవీ రైతు. నేను ముందుగా రైతులు ఎక్కువ శాతం వరి నాట్లు వేసేటప్పుడు చేసేటువంటి మిస్టేక్స్ ఏంటి, అసలు వరి నాట్లకు సంబంధించి అధిక మొత్తంలో దిగుబతులు పొందాలి, అధిక మొత్తంలో లాభాలు పొందాలి, దాదాపు ఒక ఎకరానికి సుమారుగా 25 నుంచి 35 క్వింటాల వరకు కూడా ధాన్యాన్ని పొందాలి అనుకుంటే అసలు రైతులు తీసుకోవాల్సినటువంటి బేసిక్ ఏంటి అని అంటే, ఫస్ట్ మనం వేసేటువంటి పొలంలో ఒకవేళ నాటేయాలనుకున్నప్పుడు దుక్కి దుంతాము, లేదనుకుంటే ఈ యొక్క వరికి సంబంధించినటువంటి ధాన్యం ఏదైతే వడ్లను తీసుకొచ్చి నానబోసి దాన్ని మొలకొచ్చిన తర్వాత మండగట్టిన తర్వాత మొలకొచ్చిన తర్వాత దాన్ని చల్లడము, దాన్ని అలకడం, ఇదంతా చేస్తాం. ఇదంతా వరి వేసే ముందు చేసేటువంటి ప్రక్రియ. అయితే దీనికన్నా ముందు అసలు రైతులు వాళ్ళ యొక్క భూమికి సంబంధించినటువంటి సారాన్ని ఎట్లా ఉంది అంటే, ఆ భూమిలో ఉన్నటువంటి పర్సంటేజ్ అంటే పంట పండించేందుకు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ దాంట్లో ఎనర్జీ ఉన్నది, భూమిలో ఎంత ఎనర్జీ ఉన్నది, అసలు నిజంగా ఇందులో ఎంతవరకు దిగుమతి వస్తుంది అనేది ఒకసారి ఆలోచించుకో. చాలా మంది రైతులు ఏంటంటే, గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి రైతులు ఏం చేస్తారు అంటే, ఆవు పేడ, లేదనుకుంటే గొర్రెల పేడ, లేదనుకుంటే మనం చూసుకుంటే కోడి పెంట, లేదా ఇంకో కొంత అందుబాటులో ఉంటుందంటే పందులకు సంబంధించిన పెంటను కూడా ఈ యొక్క పొలాలలో ఫర్టిలైజ్ చేస్తూ ఉంటారు. అయితే దీనికన్నా ఎక్కువ శాతం చేయాల్సింది ఏంటి అని అంటే, మనం ఈ యొక్క పంటకు సంబంధించి అంటే వేసే ముందు, ఇప్పుడు దాదాపు కూడా మనం వేసవి కాలానికి సంబంధించి మనకు దాదాపు 2 నుంచి 3 నెలల గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్ లో ఏం చేయాలంటే, జీలుగా అంటే ఈ జీలుగా యొక్క మొక్కలను తీసుకొచ్చి ఈ జీలుగా మొక్కలను మనం అలికినట్టయితే భూమిలో కొంత సారాన్ని పెంచుకున్న వాళ్ళం అవుతాం. అంతేకాకుండా దీనికి ఎక్కువ మొత్తంలో కూడా మనకు ఖర్చు రాకపోవచ్చు, చాలా తక్కువగా ఉంటుంది. ఒక జీలుగ బస్సు తీసుకొని వస్తే దాదాపు సుమారుగా 1 ఎకరం వరకు కూడా మనం జల్లుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. నిత్యం కూడా నీళ్లు పంపించడం వల్ల జీలుగా అనేది తొందరగా మనకు ఏనుకుంటుంది. దాంతో పాటుగా మంచిగా కూడా దాన్ని మనం తర్వాత అంటే అది ఈ స్థాయికి వచ్చిన తర్వాత మనం ఎప్పుడైతే పొలం ఇంకా వరి నారుకు సంబంధించి నారు పెరిగిన వెంటనే మనము నాటేసుకోవాలని సిద్ధపడుతున్నాం అన్నప్పుడు ఈ జీలుగా యొక్క మొక్కల్ని, ఇప్పుడు మనకు రోడ్ వేటర్స్ మనందరికీ తెలిసిందే కదా, సో రోడ్ వేటర్ తో దున్నించినప్పుడు దానిలో ముక్కలుగా కూడా జీలుగా అనేది పడుతుంది. ఆ తర్వాత ఒక 1 వీక్ నుంచి 15 డేస్ వరకు దాన్ని బాగా మగ్గాలి. అందులోనే ఆ భూమిలో అనేది ఒక జీలుగా మొక్కలు అనేది బాగా మగ్గిన తర్వాత మీరు కంప్లీట్ గా కూడా మరొకసారి రోడ్ వేటర్ తో దున్నించిన తర్వాత భూమిలో అనే సారాన్ని పెంచుకోవచ్చు. దాంతో పాటుగా వచ్చేటువంటి సీజన్ పంటకు అంటే ఇప్పుడు అలిగినటువంటి జీలుగ పంటకు ఏదైతే ఉందో ఈ జీలుగకి వచ్చేటువంటి క్రాప్ లో ఎక్కువ మొత్తం దిగుబడి వస్తుంది. దాంతో పాటుగా ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది. ఏంటి అని అంటే, వేసవి సమయాల్లో మనం పొలానికి నీళ్లు పెట్టకుండా ఉంటాం. దానివల్ల ఏమైతుంది అంటే, భూమిలో సారాన్ని కోల్పోవడంతో పాటుగా ఆ భూమి యొక్క సారాన్ని కోల్పోయినప్పుడు ఆ భూమిలో ఏంటంటే ఎనర్జీ లెవెల్స్ అనేది తగ్గిపోతుంది. దాంతో పాటుగా దానికి వాటర్ లెవెల్స్ కూడా ఉండవు. సో ఆ వాటర్ లెవెల్స్ ఉండకపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే, పంట మనం ఎప్పుడైతే ఇక దుక్కి దున్నాలి, వరి నాట్లు వేయాలి అన్నప్పుడు మనం నీళ్లు పెడుతూనే ఉంటాం, అది లోపల పీల్చుకుంటూనే ఉంటుంది, పెడుతూనే ఉంటాం, నీళ్లు పీల్చుకుంటూనే ఉంటాం. అట్లా కాకుండా ఏం చేస్తాం, ఈ జీలుగం పెట్టినప్పుడు ఏమవుతుందంటే నీళ్లు రోజు కూడా వెళ్తాయి కనుక భూమిలో పదను ఉంటుంది. ఆ పదను ఉండడం వల్ల మనం నీళ్లు పెట్టినప్పుడు తొందరగా కూడా పొలం పారేటువంటి అవకాశాలు ఉంటాయి. నీళ్లు కూడా తక్కువ మొత్తంలో కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఎక్కువ శాతం నీళ్లు పంపించకుండా తక్కువ శాతంలో కూడా నీళ్ళు అనేది అందులో ఉండడం వల్ల మనకు ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. దాంతో పాటు ఇంకొక ఎకరం ఇంకా ఎక్కువ తీసుకోవడానికి సోర్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే నీళ్లు ఎండిపోయి నీళ్లు పంపిస్తే దాంట్లోకి ఇనికిపోతా ఉంటాయి. కానీ మనకు నీళ్లు నిత్యం కూడా పోయి ఉంటాయి కనుక మనం ఎప్పుడైతే పొలానికి సంబంధించిన వర్క్ స్టార్ట్ చేస్తున్నామో, ఎప్పుడైతే నాటేయాలనుకుంటున్నామో ఆ టైంలో మనం వేసినట్లయితే ఆ టైంలో నీళ్ళు అనేది మనకు చాలా తక్కువ శాతంలో వీటికి ఉపయోగపడేటువంటి అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.